కొంతమంది ఇంకా కొంతమంది యూత్ కూడా ఉన్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి? సార్ నా పేరు గబలంగి వీరేంద్ర, టీచర్ అధ్యక్షుడిని సార్. సార్ ఈ బాక్సైడ్ కానీ మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభించినట్టయితే సర్వనాశనం అయిపోతుంది సార్. పూర్తిగా వాటరు, చెజ్జులు, పుట్టబోయే పిల్లలు కూడాను గుడ్డి వాళ్ళు, చుట్టవాళ్ళు వస్తుంది. కావున ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి బాక్సైడ్ కానీ ఉద్యమిస్తే ఇక్కడ ఉన్నంటే ఆదివాసులు ఎట్టి పద్ధతిలో ఊరుకునేది లేదు సార్. అందుకనే గవర్నమెంట్ మాకు ఇక్కడ అడవిపై స్వచ్ఛందంగా బతకడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అందుకనే గవర్నమెంట్కి ఈ జనాల ముందు తెలియజేస్తున్నాము సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరుపేదకులు ఇక్కడ మా అడవిలో ప్రశాంతంగా బతుకుతున్నాం. చాలా చాలా చక్కగా స్వచ్ఛందంగా బతుకుతున్నాం. సహజ వనరులు, అడవిపై తేనె, చింతపండు, కుంకుడుకాయలు ఇలాంటి ప్రశాంతమైన అడవి మాకెక్కడ దొరకదు. ఇలాంటి వాతావరణాన్ని సర్వనాశనం చేస్తే ఇక్కడ ప్రజలందరినీ పుట్టకొట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి గవర్నమెంటు దీనిపై దృష్టి పెట్టి అలాగే కేంద్రం కూడా కొంచెం లెటర్ పెట్టి మా ఆదివాసుల మీద స్వచ్ఛందంగా బతకడానికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుస్తున్నాం. ఈ పరిస్థితి యూత్ అయితేనే లేకపోతే మొత్తం వీళ్ళైతేనే మొత్తం కూడా ఇంకా చాలామంది కూడా అటువైపు అయితేనే మొత్తం కూడా భారీగా తరలిచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాయకులు అయితేనే మొత్తం కూడా వచ్చారు. ఏమంటారు? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్, నా పేరు గబలంగి రాజు. మాది అల్లూరు సీతారామ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డోక్లూరు గ్రామం అండి. ఈ బాక్సైట్ తవ్వడం అంటే గిరిజనులకి కొండల నుంచి బయటికి తగిలేయడం అని అర్థం అండి. ఎందుకంటే గిరిజనులు అంటేనే గిరిని నమ్ముకొని జీవించే వాళ్ళండి. గిరి అంటే కొండ. ఈ కొండను తవ్వడం వల్ల గిరిజనులు వాళ్ళ సొంత ఇంటికి నిప్పు పెట్టినప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతారండి? ఇలా బాక్సైట్ తవ్వితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బాక్సైడ్కి వ్యతిరేకంగా మేము గిరిజనులం ఉన్నాము. ఇప్పుడు బాక్సైడ్ కానీ తవ్వినట్లయితే కొన్ని లక్షల మంది నిరాశ్రాలు అవుతారండి. మా ప్రధాన జీవనాధారం వ్యవసాయం మీద ఆధారపడుతున్నాము. ఈ వ్యవసాయం అనేది మేము కొండల్లో ఉన్నప్పుడే మేము వ్యవసాయం చేసుకుంటామండి. కొండలు అనేది పచ్చగా ఉంటేనే వర్షాలు పడి వ్యవసాయం అనేది జరుగుతుందండి. ఈ వ్యవసాయం లేకపోతే అసలు ఒక గిరిజనుడు కూడాను అసలు కొండలు అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో జీవించడానికి అనర్హుడండి. ఒక కింద ప్రాంతానికి వెళ్ళిపోయి అంటే బాక్సైడ్ తవ్వితే ఇక్కడ ఉన్న గిరిజనులు మొత్తం మైదాన ప్రాంతాలకు వెళ్ళాలండి. మైదాన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తారా? ఏం చేయాలన్నా సరే వాళ్ళకి క్వాలిఫికేషన్ అంటూ ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడాను ఏజెన్సీ ప్రాంతం ఉండే వాళ్ళందరూ రైతులండి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడతారు. వ్యవసాయం లేకపోతే వీళ్ళు ఏ పని చేయాలో కూడా తెలియదు. మీరు చాలాసార్లు వినే ఉంటారు సార్, ఒక రైతు పంట నష్టపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు తప్ప వేరే ఆల్టర్నేటివ్ అనేది లేదండి. ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయం, తర్వాత అడవి ఉత్పత్తులు అండి. ఈ అడవి మీద బతుకుతున్నాం కాబట్టి అడవి ఉత్పత్తులతోనే మేమైనా జీవనం సాగిస్తున్నామండి. చాలామంది చెప్తారు మీరు బాక్సైట్ తవ్విన తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తామండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారండి? ఒక ఇంట్లో 10 మంది ఉంటారండి. 10 మందికి 10 ఉద్యోగాలు ఇవ్వగలరా? ఒక ఊరు మొత్తం నాశనం అయితే ఆ ఊరికి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారండి. సపోజ్ ఇప్పుడు కొండలు తవ్వడానికి జేసీబీలు వస్తాయి, లారీలు వస్తాయి. ఆ జేసీబీ ఆపరేటర్గా ఒక వ్యవసాయదారుని నియమించగలరండి? ఎవరు కూడా నియమించలేరండి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఈ కొండలని నాశనం చేస్తే ఏ వ్యవసాయదారు కూడాను జీవనాధారాన్ని కోల్పోయి వాళ్ళు ఏంటంటే అధోగతి పాలవుతారని నేను సభముగా మనవి చేస్తున్నానని. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి.